మనకి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, హృదయం కలవరపడనీయకుడి. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యంలాగా రాయబడి ఉంది. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. కలవరపాటు, భూలోకంలో ఎలాగ జీవించాలి, కలవరపాటు. పిల్లలు ఎలాగ పెద్దవాళ్ళు అవ్వాలి, కలవరపాటు. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలి, కలవరపాటు. బిడ్డలను ఎలాగ ప్రయోజకులు కావాలి, కలవరపాటు. బిడ్డలు తల్లిదండ్రుల మాట వింటలేదు, కలవరపాటు. చుట్టూరు అప్పులు, కలవరపాటు. వేదన, శోధన, ఎలా వెళ్ళాలి, జీవించాలి, రేపటికి ఏం చేయాలి, అనారోగ్య పరిస్థితులు, ఇబ్బంది కలిగిన పరిస్థితులు, శోధన, బాధల, ఒకసారి కృంగిపోతాం. మన హృదయం ఏమిటంటే కలవరపడిపోతాం. కలవరపడిపోతున్నప్పుడు మనమేమి నిర్ణయాలు చేసుకోలేం. 121వ కీర్తనలో కూడా కొండల తట్టు నేను కనులేసి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కొండలను కలుగజేసిన నీ యొద్ద నుంచే కదా, యెహోవా యొద్ద నుంచే నాకు సహాయం వస్తుంది. అందుకని దేవుడి దగ్గర నుంచి మనకు సహాయం వస్తుంది అని మనం విశ్వసించినప్పుడు మనం కలవరపాటు పడకూడదు, కలవరపాటు కలిగి ఉండకూడదు. ఈ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఆయన మనల గురించి చింతిస్తున్నాడు, ఆయన మనల గురించి పట్టించుకుంటున్నాడు, ఆయన మనల గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మన హృదయాలు కలవరపాటు వెళ్ళకూడదు. సామెతల గ్రంథం 16:3 వచనంలో, మీ పనుల భారం యెహోవా మీద ఉంచుడి, అప్పుడు మీ ఉద్దేశములు సఫలపరచబడును. అప్పుడు ఎప్పుడు మన భారం దేవుడి మీద వేసేయాలి. దేవుడి మీద వేసేస్తే మనం చాలా తేలికైపోతాం. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తారు, ఈ బాధలు, ఈ పరిస్థితుల నుంచి దేవుడు నన్ను విడిపిస్తారు, నాకు విజయాన్ని ఇస్తారు, నేను దేవుడిని నమ్మాను అన్నప్పుడు మనకి హృదయ కలవరపాటు ఉండదు, ఈ హృదయ వేదనలు ఉండవు, ఈ శోధనలు ఉండవు. ఈ ఎన్ని బాధలు, శోధనలు వచ్చినా కూడా, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములైనా కూడా దేవుడు వాటిలన్నింటిలో నుంచి కూడా విడిపిస్తాడు. అందుకని మన హృదయం కలవరపడకుండా ఆయన తట్టు చూసి, ఆయన బలం తట్టు చూసి, ఆయన వైపు చూసి ధైర్యం పొందుదాం. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రాలు. మా హృదయాలు కలవరపడనీయకుండా నీ వైపు చూసి ధైర్యం పొందే కృపను అనుగ్రహించమని, వాక్యాన్ని చూస్తున్న నీ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.